శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాతరక్షైకదీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. తత్రాపి హరిభక్తిస్తు దుర్లభా పరికీర్తితా, తస్మాత్ తటిల్లతాలోలం మానుష్యం ప్రాప్య దుర్లభం. హరిం సంపూజయేద్భక్త్యా పశుపాశ విమోచనం, సర్వేంతరాయా నశ్యంతి మనఃశుద్ధిశ్చ జాయతే. కృష్ణ వాసుదేవ గోవింద నారాయణ ముకుంద మాధవ అని నిరంతరం స్మరణపూర్వకంగా కాలాన్ని గడపడం మహాభక్తులైనటువంటి వారు చేయడం జరుగుతోంది. ఈ మాఘమాసంలో ఈరోజు దశమి. ఈ రోజున ఆరంభించి నారాయణ నీ అనుగ్రహంతో 3 రోజుల పాటు, దశమి రోజున ఒక్కపూట భుజించి ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి ద్వాదశి రోజున మరలా ఏకభుక్తం చేసి నీ నామస్మరణ జప కీర్తనాదులతో పవిత్రం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించమని ఆకాంక్షిస్తూ భక్తుడైనటువంటి వాడు చేయటం జరుగుతుంది. ఈ మాఘమాసంలోనే నిన్న చెప్పుకున్నాం భీష్మ పితామహుడు. అద్య ప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి, అపుత్రస్యాపి మే లోకా భవిష్యంత్యక్షయా దివి. మహాభారతంలో అంటాడు, ఈ ఆది పర్వంలోనే అనుకుంటా బహుశా, అఖండమైన బ్రహ్మచర్య దీక్షతో ఇప్పటి నుంచి, అంటే భీష్మాష్టమి నుంచి మనం వరుసలో చెప్పుకున్నాం. ఈ మహాభిషుడు అనే రాజు 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. బ్రహ్మశాపం చేత శంతన మహారాజుగా పుట్టాడు. ఆ శంతనుడికి గంగ వల్ల కలిగిన వాడు దేవవ్రతుడు. అసలు పేరు భీష్ముడి అసలు పేరు. శంతనుడికి మత్స్యగంధి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నా. నీకు ఈమె వల్ల కలిగే కుమారుడికే యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అని షరతు పెట్టాడు. అప్పటికే ఇతను ఉన్నాడు దేవవ్రతుడు అని. పాపం తండ్రి లోపల బాధపడుతూ ఉంటే తండ్రి కోసం, అంటే వివాహం అయిందా లేదా భీష్ముడికి అనేది కొంచెం సందేహాస్పదమే. ఎందుకంటే అద్య ప్రభృతి అక్కడ భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక నుంచి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను,
అని చెప్పడం జరుగుతుంది. తండ్రి కోసం తన జీవిత సుఖాలన్నింటినీ త్యాగం చేశాడు. పితృభక్తికి ఒక సంకేతం. మత్స్యగంధికి కలిగే సంతానానికే పట్టాభిషేకం అంట. రాజ్యాన్ని ఇంతకుముందే వదిలిపెట్టానయ్యా, సంతానాన్ని గురించి కూడా ఒకనిస్తే ఇప్పటి నుంచి నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటాను. అపుత్రస్య గతిన్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని కదా. సంతానం లేకపోతే ఎలాగా అనంటే నాకు సంతతి లేకున్నా అక్షయమైన పుణ్యలోకాలున్నాయి అని ప్రతిజ్ఞ చేస్తే దేవతలంతా మురిసిపోయి పుష్పవర్షాన్ని కురిపించారు. భీష్మ అన్నారు. తీసుకొని వెళ్ళి ఆ మత్స్యగంధిని తండ్రికి సమర్పించారు. ఆమె యోజన గంధి అవుతుంది, ఆమె సత్యవతి అన్నమాట. తండ్రి సంతసించి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించారు. అంటే నీవు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మృత్యువు వస్తావు అని. ఈ పితృభక్తి, స్వార్థ త్యాగం చాలా గొప్ప విశేషం కదా. ద్యౌ అనే పేరు కలిగినటువంటి ఒక వసువు ఆయన మళ్ళా ఆ లోకం చేరుతారు. కనుక స్తూయమానో మహాతేజా భీష్మస్యాగ్ని ననూరజన్ అని ఆనుశాసనిక పర్వంలో భీష్ముల వారి యొక్క స్థితి చెప్తారు. అంటే వివాహం అయినటువంటి వాడికి త్రేతాగ్నులు వస్తాయి. అగ్ని నిత్యాగ్నిహోత్రి అయి ఇలాగ యజ్ఞం చెయ్యాలి అని అంటే పత్ని సంబంధం, భార్య ఉంటేనే యజ్ఞాధికారి. కనుక దుష్కరమైన ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని వదలి నేను ప్రతిజ్ఞాం దుష్కరాం కృత్వా పితురర్ధే కులస్య చ రాజా చ ఊర్ధ్వరేతాశ్చ యథా సువిదితం తవ అంటాడు. ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడితో చెప్తాడు, ఊర్ధ్వరేతస్కుడనై ఉన్నాను, అది నీకు తెలుసు కదా అని. అంటే నీలకంఠ పండితుడు మహాభారతానికి చక్కగా వ్యాఖ్యానం చేసినటువంటి పత్నీ సాంగత్యరహితమైన గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించినా దోషం లేదు. గృహస్థుగా ఉన్న నైష్ఠిక బ్రహ్మచర్యం, ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అని రెండు రకాలుగా ఉంటాయి అని. కేవలం భగవద్ధ్యానంతో వేదాధ్యయనంతో సర్వసంగ పరిత్యాగ స్థితితో బ్రహ్మచర్యంలోనే ఉండటం నైష్ఠిక బ్రహ్మచర్యం. వివాహం చేసుకున్న సంతానం కోసమే భార్యతో ఉండటం, సంతానం కలిగిన తర్వాత వారిద్దరూ కూడా ఏ విధమైనటువంటి స్థితులు లేకుండా బ్రహ్మచర్య దీక్షతో ఉండటం ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అని. అలాగే మహానుభావులు చాలామంది ఉన్నారు ఈనాటికి కూడా. రెండు బ్రహ్మచర్య స్థితులున్నాయి అని. కనుక ఇక్కడ నాకేమీ దోషం లేదు అని ఆ స్థితిలోనే ఈ దేవతలకు కూడా పత్నులు అని ఇలాగ చాలా విశేషాలు చెప్పారు. విశేష ధర్మ పరిపాలన ఇక్కడ చేయటం జరిగింది. మహాత్యాగమయమైన ధార్మిక జీవనాన్ని గడిపాడు. సరే, మాఘశుద్ధ అష్టమి రోజున దేహత్యాగం చేశారు. అంటే 47 రోజులు తర్వాత ఆయన దక్షిణాయనంలో ఉన్న ఆ స్థితి కార్తీకంలో ప్రారంభమవుతుంది. తర్వాత మాఘంలో ఆయన శరీర త్యాగం 47 రోజులు అంపశయ్య మీద ఉన్నారు. ఎందుకు ఉన్నారు అనేటువంటిది కూడా ఉత్తరాయణము ప్రధానమా దక్షిణాయనమా, భక్తులకి యోగికి జ్ఞానికి ఏ విధమైనటువంటి తనుత్యాగం చెప్పారు అనేది కూడా చాలా పెద్ద చర్చ ఉన్నది. దేవలోకం యయుహు కేచిత్ బ్రహ్మసదస్తథా అని ఉత్తరాయణంలో సద్గతి, దక్షిణాయనంలో దుర్గతి ఉంటుందా? ఆశ్రమవాస పర్వంలో దీని గురించి ఒక పెద్ద చర్చ వస్తుంది. కొందరు దేవలోకానికి, కొందరు బ్రహ్మలోకానికి, కొందరు వరుణలోకానికి, యమకుబేర లోకాలకు కూడా మహాభారత యుద్ధానంతరం ఆయా వీరులు వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తారు.
కాబట్టి దక్షిణాయనంలో వారికి కూడా పుణ్యలోకాలు కలుగుతాయి. మరైతే ఉత్తరాయణం వరకు ఎందుకు ఎదురు చూశాడు? ఎత్ర కాలే త్వనావృత్తి ఆవృత్తించైవ యోగినః ప్రజాత యాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ. ఏ కాలంలో శరీర త్యాగం చేసిన కర్మయోగులు తిరిగి ఎలా జన్మకు రారో, ఏ కాలంలో పోయిన వారు తిరిగి వస్తారో ఆ కాలముల విషయం కూడా వివరించడం జరిగింది. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఇవన్నీ కాలాభిమానం దేవత మార్గభూతములై ఉన్నాయి అని. బ్రహ్మోపాసకులు బ్రహ్మభూతులవుతారు. ఈ చంద్రలోకానికి వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తే జన్మని ధరిస్తారు అని కూడా చెప్పారు. అంటే ధర్మ సంగ్రహం కోసమే ఈ ఉత్తరాయణం వరకు ఉన్నారు అని శ్రీకృష్ణుని మాటల వల్ల తెలుస్తోంది. త్వం హి సర్వగుణైరాజన్ దేవానప్యతిరిచ్యతే అతిరిచ్యసే తపసా హి భవాన్ శక్తః స్రష్టుం లోకాంశ్చరాచరాన్. తపఃప్రభావం చేత నీవు సమస్తమైనటువంటి చర అచర లోకాలను సృష్టించగలిగిన శక్తి సంపాదించిన వాడవయ్యా అని భీష్ముల వారిని ప్రశంసిస్తారు. కనుక భీష్ముడు ఆయన శరీర త్యాగం చేసినటువంటి రోజున అందరూ సర్వమానవులు కూడా ఆయనకు తాతగారు అని తర్పణ చేయమన్నారు. మాఘే మాసి శితాష్టమ్యాం సతిలం భీష్మతర్పణం శ్రాద్ధంచ ఏ నరాహ కుర్యు తేస్యు సంతతి భాగిన పద్మపురాణం చెప్తారు. సరే, భీష్ముల వారి ఇంతటి గొప్ప స్థితి అనేది మనం చక్కగా తెలుసుకున్నాం. అందుకనే అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజులు విశేషం. నిన్నటి రోజున మధ్వాచార్య స్వామి కూడా ఆయన అందరూ చూస్తుండగానే అంతర్ధానం అవుతాడు 13వ శతాబ్దిలో. మధ్వనవమి అని ఆ సంప్రదాయవేత్తలు చక్కగా చేస్తారు. అలాగే దశమి కూడా రామానుజాచార్య స్వామి అనుకుంటారు. ఆయన కూడా శరీర త్యాగం చేశారు. ఇప్పటికీ ఆయన శరీరం పార్థివ దేహం శ్రీరంగంలో మనం చూడవచ్చు. దాదాపు 900 సంవత్సరాల నుంచి ఆ దేహం నిత్యనూతనంగానే ఉన్నది. అని ఎక్కడెక్కడో చరిత్రలో ఎవరెవరో ఏవేవో అవన్నీ రసాయన పదార్థాలతో ఉండేవి. కానీ ఇది అలా కాదు. ఈనాడుగా గోర్లు అన్నీ కూడా చక్కగా దర్శనమిస్తాయి. అంటే ఈ మాఘమాసంలో ఆశ్రమ స్వీకారం, యతి సన్యాసాశ్రమ స్వీకారాన్ని చేసినవారు, శరీరాన్ని త్యజించినవారు, అవతరించినవారు, ఎన్నెన్నో విశేషాలు మాఘమాసంలో మనకు ఉన్నాయి. అందుకనే రేపటి రోజున విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించడం జరుగుతోంది అని. ఎందుకయ్యా ఇవన్నీ అంటే, నారద పురాణంలో మనకు పంచమహాపాతకములు అని చెప్పారు. సరే, అవన్నీ తెలిసినటువంటివే. ఇంకా ఏవేవి చేస్తే చాలా చిన్న చిన్నవి కూడా వాటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఏమేం చెయ్యాలి, ఏమి చేస్తే ఉపవాసాదులు ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు చేస్తే వాడు శుద్ధుడవుతాడు. కొన్ని నామజపం, గాయత్రీ జపం చేయడం చేత శుద్ధమవుతాడు. మనస్సు శుద్ధి ఎలా కలుగుతుంది? మానవ జన్మే దుర్లభం అని సోపియాతి పరం స్థానం ఎత్ర గత్వా నశోచతి సర్వతీర్థాన్ని యజ్ఞాశ్చ సాంగ వేదాశ్చ సత్తమ. కనుక నారాయణార్చనస్యైతే కలాం నార్హంతి షోడశీం కిం వా వేదైర్మహత్శాస్త్రై కిం వా తీర్థనిషేవనై అని శ్రీ మహావిష్ణువుని హృదయంలో నిలుపుకున్నటువంటి వారు, ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించేటువంటి వారు నాశయత్యేవ పాపాన్ని విష్ణుపరోయతః నారాయణమనాద్యంతం విశ్వాకారమనావయం. సర్వభూత దయాయుక్తో విష్ణుస్మరణ తత్పరః నారాయణ అనాద్యంతం విశ్వాకారమనామయం అని ఆ స్మరణ, పూజ, ధ్యాన, ప్రణామాదుల చేత
సమస్త పాపాలు పోతాయి అని మనం చూస్తూ ఉంటాం. ఈ కలియుగంలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా ఇక్కడికి రావడం అందువల్లనే కేశాన్ని ఆశ్రయించి ఉంటాయి అని తలనీలాలు అర్పిస్తాం, ఇంకా చేయవలసినవి చాలా చేస్తాం. స్వామి ఆపదలని పోగొడతాడు. ఈ స్వయంభువ మన్వంతరంలో వచ్చారు 15 కోట్ల సంవత్సరాల నాడు. అడపాదడపా వస్తూ పోతూ ఉన్నా ఇక్కడ మనకు అగస్త్యాది మహర్ష్యాదులంతా స్తోత్రం చేసి మీకేం కావాలి అని అంటే రాబోయేటువంటి కాలంలో ఈ మానవులు ధర్మాచరణ చెయ్యలేరయ్యా నారాయణ వాసుదేవ, నీవు ఇక్కడ వారికి చక్షుర్గోచరం కంటికి కనిపించేట్టుగా నీవు ఇక్కడే ఉండాలి అని అగస్త్యాభ్యర్థితానేక భక్తులకు దృగ్గోచరం కావాలి అని ప్రార్థిస్తే అభ్యర్థిస్తే ఇప్పుడు మనకు స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆయనని ఏమి అడగాలో కూడా మనకు తెలియదు. చాలా చిన్న చిన్నవి ఏవో అడుగుతాం. అసలు అడగవలసినది ఏమి ఇస్తాడంటే ఆయన ఇవ్వలేనిదేమున్నది, తనంతటి వాడిని చేస్తాడట. సాయుజ్యము అన్నాడు. సారూప్యం, తనలాంటి రూపమే ఇస్తాడట. అపరిమితమైన ఆనందాన్ని ఇస్తాడు. ఇవెవడూ అడగడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక భ్రమ కలుగుతోంది. లోపల ఉన్నంత వరకు ఆ కాంతి వలయంలోకి వెళ్ళిపోతాం మనం, మన మనస్సు ఆగిపోతుంది. అక్కడ ఏమీ కోరని స్థితి ఉంటుంది ఒక్క నిమిషమైనా సరే. అది బయటకు వస్తే మళ్ళీ మామూలు. అక్కడ మనకు కలిగిన ఆ అనుభూతిని చక్కగా మనస్సులో నిలుపుకోవాలి. నీవు ఏం చేసినా నీదే, నీ చేతుల్లోనే పెడుతున్నాననే భావన రావాలి. అందుకని అనామయుడు అనాద్యంతుడు అయిన నారాయణుని స్మరిస్తే ఆ స్మరణ వల్ల ఆయన పోగొట్టని పాపము లేదు. అలాగని నేను హరిస్మరణ చేస్తాను, పాపాలు చేస్తానంటే అది చెయ్యలేడు. నిజంగా నువ్వు స్మరణ చేస్తే భగవంతుని నీవు పాపపు బుద్ధి నీలో ఉండదు, ప్రవేశించదు. అదే గుర్తు. కనుక మానవ జన్మ దుర్లభమయ్యా. నిత్యం సన్నిహితో మృత్యు సంపద అత్యంత చంచల ఆసన్న మరణో దేహస్తస్మాద్దర్పం విముంచ్యత. ఇది దుర్లభమైనది. అనేక జన్మలలో మనకు తెలియదు కదా, పూర్వజన్మ ఏమిటనేది తెలియదు. ఈ మనస్సులో అన్నీ కూడా సబ్కాన్షియస్ అంటారు. దాని లోపల మనకు ఇప్పుడు ఎలాగైతే అనేక వీడియోలు స్టోర్ చేసి మనం కావలసినవి కొడితే వచ్చినట్టుగా స్వప్నావస్థలో ఆ లోపల దాగినటువంటి ఆలోచనలు, సంకల్పాలు, అనుభవాలు, కొన్ని కోట్ల అనుభూతులు అక్కడ స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ నిద్రావస్థలో వస్తాయి. స్వప్న శాస్త్రం అనే ఉన్నాయి. జరగబోయేవి కూడా సూచిస్తాయి. కనుక మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేయాలి. కనుక హరిభక్తి అనేది పరమ దుర్లభమైనటువంటిది. ఆయన చెప్తారు కదా, అమ్ని ఈ సర్వశక్తిమంతుడు, రిజన్స్, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర అని అలాంటి సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి సర్వశక్తిమంతుణ్ణి మనం సర్వకాలాలలో స్మరించాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను నిందను వదలి భక్తితో శ్రీహరిని స్మరించండి. ఈ హరిస్మరణ అర్చనాదుల వల్ల సకలము సిద్ధిస్తోంది అని గర్వాన్ని వదలి ప్రతిదీ క్షణభంగురమై అని భావించి జనార్దనుణ్ణి అర్చించండి. ఈ మోక్షం అనేది అత్యంత దుర్లభం. మహాపాపి అయిన భక్తి చేత మహావిష్ణువుని అర్చిస్తే తిరిగిరాని పరమ పదాన్ని పొందుతాడు. యజంతియే విష్ణుమనంతమూర్తిం నిరీక్ష్య చాకారగతం వరేణ్యం
వేదాంతవేద్యం భవరోగవైద్యం తే యాంతి మర్త్యాః పదమచ్యుతస్య అనాదిమాత్మానమనంతశక్తిం ఆధారభూతం జగతః సురేడ్యం జ్యోతిస్వరూపం పరమచ్యుతాఖ్యం స్మృత్వా సమభ్యేతి నరసుఖాయాం అని ఈ అనంతశక్తి జగత్తుకి ఆధారభూతుడు, దేవతల చేత స్తుతించబడేటువంటి వాడు పరంజ్యోతి స్వరూపుడు అయినటువంటి ఆ అచ్యుతుణ్ణి చక్కగా అర్చించండి, సేవించండి అని. అలాంటి వాడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు. రామ అని అంటే ఆనందం కలుగుతోంది, కృష్ణ అంటే కష్టాలు తొలుగుతాయి. ఇలాగా అచ్యుత ఆపదలు తొలగిపోతాయి. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాతి. అచ్యుత అనంత గోవింద అని అంటే సకల రోగాలు పోతాయని ఆయుర్వేద శాస్త్రమే చెప్తోంది. సరే, నారద ఉవాచ కథితో భవతా సమ్యక్ వర్ణాశ్రమ విధిర్ముని ఇదానీం శ్రోతుమిచ్చామి యమ మార్గం సుదుర్గమం. చక్కగా చెప్పారు. నారద మహర్షి అడుగుతున్నాడు సనక మహర్షిని. ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు మహానుభావ. ఇక జీవులు ఈ పాపానుభవాన్ని పొందినవాడు యమలోకం పోతుంటారు అని అన్నారే, అసలు ఆ యమలోకం అనేటువంటిది ఎంత దూరంలో ఉన్నది, ఎలాగ వెళతారు, ఇవి కూడా చెప్పమన్నా. శృణు విప్ర ప్రవక్ష్యామి యమ మార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం భయదాయకం. ఇది ఎలాంటిది అంటే పాపాత్ములకు భయాన్ని కలిగిస్తాను, పుణ్యాత్ములకు సుఖాన్ని కలిగిస్తాం. ఆ మార్గం ఏమీ మారదు, వారి వారి స్థితులను బట్టి అవి వారికి అనుభవంలోకి వస్తాయి. దుర్గమమైనది. అందుకనే మనకు గోదానం, భూదానం, హిరణ్యదానం, ఆ దానం, ఈ దానం ఇవన్నీ చేస్తే ఏమి మాకు లేవయ్యా, మంచినీరు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, పెరుగు దానం చేయండి, ఎంత సులభమైనటువంటివి చెప్పారు. ఇవి చెయ్యడం చేత మనకు ఈ స్వర్గ పాదోషి, ఇక్కడ మనం చేసింది అక్కడ మనకు వస్తాయి అనేటువంటిది. సరే, 86,000 యోజనాలతో కూడినటువంటిది అని చెప్పారు. దానాలు ధర్మాదులు చేసిన వారు సుఖంగా వెళ్తారు. ఎవడైనా అక్కడికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని అక్కడి నుంచి ఎవరి దారిలో వాడు వెళ్తాడని సామాన్యుడు. సరే, కొంతమందికి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి ఏమీ లేదు. దానిలో కూడా 2 పితృయానం ఇలాగా మార్గాలు ఉన్నాయి అని ఉపనిషత్తుల్లో కూడా వస్తోంది. ఆ మార్గాల ద్వారా చంద్రలోకం కొందరు వెళ్తారు, సూర్యలోకాన్ని ఛేదించి కొందరు వెళ్తారు. సరే, ఇక్కడకు ఎక్కువ శాతం వెళ్ళేటువంటి మార్గం ఇది. ఎలాగ వెళ్తారు? ధర్మాన్ని ఆచరించినటువంటి వారు శరీరం మీద వస్త్రాలు ఉండవు, ఎప్పుడు కూడా గొంతు తడారిపోతూ ఉంటుంది, అరుస్తూ ఉంటారు, యమభటులు కొరడాలతో కొడుతూ ఉంటారు, చీకటి గుహలు, గులకరాలు, రకరకాలైన స్థితులతో ఏడుస్తూ వెళ్తారట. కాబట్టి దానశీలురైనటువంటి వారు ధర్మ మందిరానికి వెళ్తారు. అన్నదానం చేసిన వారు మంచి పదార్థాలు తింటూ వెళ్తారట. జలదానం చేసిన వారు పాలని క్షీర పానం చేస్తూ వెళ్తారు. ఘృతదానం అంటే నెయ్యి, తేనె, పాలు, ఈ కూరగాయలు, పాయసం, దీపాలు దానం చేసిన వారు, వస్త్రదానం చేసిన వారు ఏవేవి దానం చేస్తారో అవన్నీ వారు ధరించి వెళ్తారు. ఇక్కడ ఈ దానాలన్నీ చెప్పారు. శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించి పుణ్యకర్మలు చేసిన వారిని స్నేహంతో మిత్రుడిలాగా గౌరవిస్తారట. ఏది ఉత్తమమైనటువంటి స్థితి ధర్మాచరణ చేసిన వారికి యమధర్మరాజు అలాగా కనిపిస్తాడు. ఆయన సమవర్తి అని పేరు. అక్కడ ఏమీ సిఫార్సులు ఏవి చెల్లవు. అక్కడ ఏదైతే ఉంటుందో దాన్నే చేస్తారు.
ఈ నారాయణ పరాయణులైనటువంటి వారిని చక్కగా ఆయనే గౌరవిస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. మనకు భద్రశీలోపాఖ్యానంలో తెలుసుకున్నాం కదా, అలాగ గౌరవిస్తారట. ఈ పరమ పాపి అయినటువంటి వాడిని శిక్షిస్తాడు. అయ్యా, నరక క్లేశాలకు భయపడే మీరు చేసిన సుకృతం చేయకపోతే వాడే పరమ పాపి అనబడతాడు. ఇలాగా పుణ్యాత్ముడైతే వాడిని గౌరవిస్తాడు. అప్పుడు నారదుడు అడుగుతాడు, ఈ పాపం చేసిన వాడు మళ్ళా ఏమవుతాడు అంటే, ఈ పాపాన్ని కుమారులు కూడా అనుభవిస్తారట. వాడు చేసినటువంటి పాపం అందుకనే తరాల వరకు ఉంటుంది అని అంటారు. పూర్వం చేసినటువంటి పాపకృత్యాలు ఆలోచించండి అని. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారయ్యా, అప్పుడు చక్కగా ఉన్నప్పుడు చేయలేదేమి అని చిత్రగుప్తుడు దండిస్తాడట. ఆ యాతనానుభవం, యాతనా శరీరం, అది ఆ నిప్పుల్లో వేగించిన ఇంకేదో చేసినా కూడా బాధ అనుభవంలోకి వస్తుంది, కానీ శరీరం ఉంటుంది. ఆ శరీరం అలాగ తయారైంది, దానికోసమే అది స్పెషల్ ఇదన్నమాట. ఇంకా ఉన్నటువంటి దానికి మళ్ళా అనుభవం కోసం మళ్ళా పుడతారట, భూలోకంలో పుడతారు. అప్పుడు నారదుడు అడుగుతాడు, పరమదయానిధే, నా మనస్సులో ఒక సందేహం అయ్యా, నీవు నాకు అగ్రజుడివి, ధర్మాలను చెప్పావు, పాపము ఏమిటో చెప్పావు, పాప పుణ్య చిరకాల ఫలానుభవము చెప్పావు. ఈ బ్రహ్మగారికి ఒక రోజు అయింది అని అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, మళ్ళా లోకాలన్నీ నశిస్తాయి అని చెప్పావు. ఇది ఎలాగయ్యా, మళ్ళా కల్పకోటి కాలమైన ఈ ఫలానుభవం ఉంటుంది అని అన్నావు. ప్రాకృతమైనటువంటి లోకాలు నశిస్తాయి కదా, ఇక ఆ జనార్దనుడు ఫలభోగం ఎలాగ ఇస్తాడు అని అంటే, నువ్వు చాలా రహస్యాన్ని అడిగావయ్యా. అంటే లోకాలు నశిస్తాయి అని అంటున్నావు ఒక ప్రక్క, మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ పుణ్యపాప ఫలానుభవం ఉంటుంది అన్న. ఎలాగా లోకం లేకుండా శరీరం ఇవన్నీ ఎలాగా అంటే చెప్తున్నాను. నారాయణుడు నారాయణో అక్షరో అనంత పరంజ్యోతి సనాతన విశుద్ధో నిర్గుణో నిత్యో మాయామోహ వివర్జిత. పరంజ్యోతి సనాతనుడు, విశుద్ధుడు, నిర్గుణుడు, నిత్యుడు, మాయామోహ వివర్జితుడు, పరమానంద స్వరూపుడు ఆయన. అయినప్పటికీ ఆ గుణాలు కలిగిన వాడిలాగా కనిపిస్తాడు. అనేక రూపాలతో జగత్ కార్యాన్ని నిర్వహిస్తాడు. కనుక మరలా ఈ పాప పుణ్యుల అక్షయమైన ఫలాన్ని అనుభవించే తీరాలి. ఎందుకని అంటే ఎన్ని కోట్ల కల్పాలు గడిచినా ఈ అనుభవాన్ని పొందకుండా కర్మ అనేది క్షీణించదు. నా భుక్తం క్షీయతే కర్మ అని నారద పురాణం చాలా చోట్ల వస్తోంది. సర్వకర్మ ఫలం భుంక్తే పరిపూర్ణ సనాతన యో అసౌ విశ్వంభరో దేవో గుణభేద వ్యవస్థిత అని. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం యో దేవ సర్వలోకానాం అంతరాత్మ జగన్మయ అని ఇలాగా బ్రహ్మరూపంతో మరలా సృష్టిస్తాడు. ప్రళయాంతంలో జనార్దనుడు లేచి చరాచరాత్మకమైన ఈ విశ్వాన్ని యథాప్రకారం మరలా సృష్టిస్తాడట. కనుక ఈ కర్మానుభవం ఉంటుంది, సర్వకర్మ ఫలానుభవం. ఈ జగత్తుని సృజించి కాపాడి లయం చేస్తాడు ఆయనే అనంటే అని చెప్పి భవాటవి నిరూపణ చేస్తూ ఉన్నాడు. కర్మపాసం చేత నియమించబడే జంతువులు అంటే పుట్టేవి అని. మనం కూడా జంతువులేమే అంటే జనించేవారము అని. దీనిలో ఉత్తమమైన మానవ జన్మ. స్వర్గాది పుణ్యస్థానాలలో పుణ్యభోగానుభవాన్ని పొంది యాతనాలోకంలో దుఃఖకరమైనటువంటి పాపఫలాన్ని అనుభవించి అదంతా అయిపోగా మిగిలినటువంటి ఆ పాపస్థితి కోసం
ఈ భూలోకానికి వచ్చి అన్ని భయాలతో విహ్వలమవుతూ చెట్లుగా పుట్టేవారు కొందరు స్థావరములు, ఈ కొండలుగా అవుతారు కొందరు పశుపక్ష్యాది. అంటే మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, వాచికమైనటువంటి, అంటే వాక్కులతో కొన్ని పాపాలు చేస్తాం, మనస్సుతో కొన్ని చేస్తాం, శరీరంతో చేస్తాం. ఇవి ఆ స్థితి దాని వరకే వస్తుంది. అందుకని ఇప్పుడు మనం చూస్తే శరీరంలో ఏ రోగాలు ఉండవు వారికి, కానీ ఆ రోగం ఏమిటో ఎవరికి అంతుబట్టదు. ఏదో బాధపడిపోతుంటా. అన్నీ ఉంటాయి, సుఖాలన్నీ మనం ఇప్పుడు కోరేవన్నీ ఉంటాయి, కానీ మనస్సుకి ఏదో బాధ వాడికి. దానికి కూడా ఇప్పుడు మందులు ఉన్నాయి అని ఏవో చెప్పినా కొన్ని అలా అంటే అనుభవము, ఆ పాప ఫలానుభవం అనుభవించక తప్పదు. కనుక ఈ జీవుడు ఎలాగా భూమిలో విత్తిన ఈ విత్తనాలు నీటిలో తడిసిన వెంటనే సంస్కార సామగ్రి వశం వల్ల వేడితో పక్వములై ఉబికి మూలభావాన్ని పొంది దాని నుంచి అంకురత్వాన్ని పొంది అంకురం నుండి ఆకులు కాండములు ఇలాగ వచ్చి పుష్పాలై దానిలో కొన్ని ఫలరహితంగా, అంటే పండ్లు పండనివి కొన్ని ఉన్నాయి, పండ్లు వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇలాగా ఆ పుష్పమూలం నుంచి తుష అంటే పొట్టు వస్తుంది. దానిలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క సంస్కార స్థితి వల్ల ఒక తండులాకారం అంటే ధాన్యం అవుతుంది. ఈ ధాన్యాన్ని చాలా కాలం అది బాగా వచ్చిన తర్వాత పశుపక్ష్యాదులో మానవులో ఎక్కడ వాడికి అంటే చంద్రమండలం వెళ్ళి ఆ చంద్రమండలం నుంచి వర్ష బిందువులతో జారిపడి ఆ జారటం వల్ల ఈ ఆహార పదార్థాలలో ఈ జీవుడు చేరి ఏ తల్లిదండ్రులకు పుట్టాలో వారికి ఆహారమై వారి ఆ రేతస్సు దీనితో చేరి జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ లోపల ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి క్రిమి కీటకాల మధ్య మనమంతా ఉంటాం. గర్భనరకం అంటారు. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిదే నారద పురాణంలో కూడా చూపించారు. అలాగ ఉండి బాధని పొంది క్రమక్రమంగా శరీరాన్ని ధరిస్తారు. పుట్టగానే నీళ్లు చల్లుతారు ముఖాన. వీడు ఉన్నాడు, బతికి ఉన్నాడా, మూర్ఛితుడయ్యాడా, చచ్చాడా, బ్రతికాడా అని ఇచ్చుతారు. వాడు వేయాని ఏడిస్తే వీళ్ళు నవ్వుతారు, మనం నవ్వితే వాళ్ళు ఏడుస్తారు. ఇట్లా విచిత్రంగా మానవ జీవితం సాగుతోంది. పుణ్య విశేషం చేత మరలా మానవ జన్మని పొందుతారు. అనేక జన్మలు ఈ జంతు జన్మ పొందితే అవి మొయ్యడం, కొట్టడం ఇవన్నిటి ద్వారా ఆ దుఃఖానుభవాన్ని పొందుతాడు. ఇలాగా అసలు ఆ తల్లి గర్భంలో ఎలాగ ఉంటారు అనేది కూడా చెప్పారు. ఈ తేజస్సు జీవుడు ప్రవేశించడం వలన 5 రోజులలో ఒక ఘన పదార్థం గట్టిపడుతోందిట. ఒక పక్షం 15 రోజులకు మాంస పిండమవుతోంది శరీరంలో. మాసంలో ఒక చిన్న రూపాన్ని సంతరించుకుంటారు. అప్పటి నుంచి చైతన్యం లేకపోయినా దుస్సహమైనటువంటి తాప క్లేశాలు కలుగుతాయి తల్లి గర్భంలో. 3వ మాసంలో కాళ్ళు చేతులు వస్తాయి. 4వ నెలలో గోళ్ళు చిగురులు ఏర్పడతాయి. ఈ మలమూత్రాలతో నిండినటువంటి శరీరంతో ఉంటాడు. లోగడ చేసినటువంటి పాపకృత్యాలన్నీ అప్పుడు స్మరణకు వస్తాయి. పరమాత్మని ప్రార్థిస్తారట, తండ్రి మళ్ళా నేను మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇక్కడి నుంచి బయటపడేసాయి, ముందు తొందరగా బయటపడేస్తే నిన్నే స్మరిస్తాను, ఎప్పుడు కూడా ఇతరమైనటువంటి హీనమైన పనులు చేయమని ప్రార్థిస్తా అంట. ఆయన కరుణతో ఆ వాయువు నెట్టివేస్తే ప్రసూతి వాయువు అమ్మ గర్భం నుంచి బయటపడతాం. అక్కడ కూడా మనం ఏడుస్తూ ఆకలితో ఏడిస్తే ఇంకేదో అని అమ్మ ఏదో చేస్తుంది. ఆకలి లేకపోయినా ఒక్కోసారి పదార్థం పెడుతుంది. వీడు చెప్పలేడు,
అది కూడా ఒక స్థితి, అది దాటుతాడు. ఇలాగా శరీరాన్ని చూసుకొని జీవుడు పూర్వజన్మ స్మరణానుభవం చేత అనుభవించిన నరక దుఃఖాలను స్మరించడం చేత దుఃఖాంచేత దహించబడతాడు. అహో దుఃఖం హి దేహినాం దేహస్తు పాపాత్ సంజాతస్తస్మాత్ పాపం నకారయేత్. నేనేమేమి చేశాను, అయ్యయ్యో నాకు ఇలాంటి స్థితి కలిగింది అని ఓర్చుకొని ఈ కష్టసుఖాలు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాయట. నిర్వర్త్య అఖిల జగదంతరాత్మానః ఆత్మనః సత్యజ్ఞానానందమయస్య శక్తి ప్రభాకానుష్ఠిత విష్టపవర్గస్య లక్ష్మీపతేర్నారాయణస్య సకల సురాసుర యక్ష గంధర్వ రాక్షస పన్నగ ముని కిన్నర సమూహార్చిత చరణ కమలయుగ భక్తిత సమభ్యర్త్య దుస్సహ సంసారచ్ఛేదస్య కారణభూతం వేదరహస్యోషద్ ఉపనిషద్భిః పరిస్ఫుటం సకలలోకపరాయణం హృది నిధాయ దుఃఖతరమిమం సంసారగామతిక్రమిష్యామీతి మనసి భావయతి అని. నేనొక్కడినే గర్భస్థ జీవుడనై ఇలాగ పడి ఉన్నాను అని విలపించి విలపించి ఓర్చుకొని సత్సంగం చేత శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర శ్రవణం చేయడం చేత, అందుకనే ప్రతినిత్యం పురాణ శ్రవణం, ఒక మంచి విషయాలు వినమన్నారు, ఒక గంట అయినా స్మరణ చేసి వింటూ ఉండడం చేత సత్యజ్ఞానానందమయుడు అయినటువంటి ఆ లక్ష్మీపతి యొక్క దివ్య పాద పద్మాలను అర్చించి దుస్సహమైన సంసారాన్ని ఛేదించి వేద రహస్య ఉపనిషత్తుల చేత స్పష్టం చేయబడినటువంటి సకలలోక పరాయణుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని చరణాల విందాలని ఆశ్రయించి ఈ సాంసారికమైన దుఃఖాల నుంచి బయటపడతాను అనుకుంటాడట. ఇలాగా తాపత్రయాలని అనుభవిస్తాడు. ఆ తర్వాత యువావస్థలో ఏం చేస్తాడు, ఈ దుఃఖితులవుతాడు. పెద్ద వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేస్తారు. యువావస్థలో ధనం లేదే, అయ్యో సమాజంలో నేను ఎట్లా బ్రతకాలి అని వేదన పడతాడు. ఈ వ్యాధులు వస్తాయి, భాగ్యవిహీనున్నయ్యా అని అనుకుంటాడు. క్రమంగా వృద్ధత్వం వస్తుంది, దేహం అంతా కూడా వణుకుతూ ఉంటుంది, కేశపాశాలు తెల్లబడతాయి, శ్లేష్మం కంఠంలో ఉంటుంది. భార్యని భర్త, భర్తను భార్య, పిల్లలు వీరిద్దరిని అందరూ కూడా చేదరింది, వీడేంటి అప్పుడు ఇలా చేశాడు ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి స్థితిలో యమదూతలు వస్తారు. అప్పుడు మళ్ళా వాడికి ఆ పుట్టిన దగ్గర నుంచి ఏం చేశాడో అవన్నీ ఒకసారి రీల్లాగా కనిపిస్తాయి. మాట రాదు, చెప్పలేడు. మళ్ళా బాల్యావస్థలో ఏ స్థితులు ఉన్నాయో ఆ స్థితిలోకి వెళ్తాడు. సంసార ముక్తికి పరమజ్ఞానాన్ని అభ్యసించాలి కనుక ముందుగానే తెలుసుకొని ఆ దేవదేవుని యొక్క దివ్య అనుభూతిని పొందాలి అని చక్కగా ఆ భగవద్ధ్యానం చెయ్యాలి అనుకుంటాడు. చేయలేకపోతాడు, ఇలాగ తిరుగుతాడయ్యా. కానీ జ్ఞానం కలిగిన వాడు ఆ భగవద్ధ్యానం చేత, చింతన చేత, ఆ శ్రీహరి స్మరణ చింతన అర్చనాదుల చేత వాడు ముక్తిని పొందుతాడు అని. దీనికి యోగ్యమైనటువంటిది సంసార పాశబద్ధులై అనుభవించేటువంటి దుఃఖాలను తొలగించుకోవడానికి ఏ ఉపాయం చాలా దగ్గరగా, చాలా తొందరగా కలుగుతుంది. ఏ ఉపాయం చేత ఈ స్థితిని పొందవచ్చు? కర్మ చేతనే దేహాన్ని పొందటం జరుగుతోంది కదా. దేహం, ఈ జీవుడు కోరికల చేత బంధించబడతాడు. దానివల్ల లోభం, కామ లోభాల చేత కోపం వల్ల ధర్మం నశిస్తోంది. ధర్మనాశనం వల్ల స్మృతి భ్రంశం కలుగుతోంది. స్మృతి భ్రంశం వల్ల మతి భ్రమ కలుగుతుంది. దానివల్ల మళ్ళా పాపం చేస్తాడు. కాబట్టి ఈ దేహస్థితి రావటానికి కారణం పాపమే. పాపం అనేది కర్మ వల్ల ఏర్పడినటువంటిది. ఈ మోక్షాన్ని పొందాలి, ఈ జన్మ కర్మల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి, దగ్గరి మార్గం ఏమిటి అని అడుగుతాడు నారద మహర్షి. దానికి యోగా ఉపాయాన్ని
చెప్తాడు. మోక్షానికి చాలా దగ్గర ఉపాయం మోక్షము, ఈ జ్ఞానము, స్మరణము ఇవన్నీ కూడా చక్కగా చెప్పడం జరుగుతోంది. దాన్ని ఎలాగ సాధించాలి అనేటువంటిది కూడా చూపిస్తారు. ఆ విశేషాలని మనం క్రమంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాధారమణ మదన మోహన బృందావన చంద్ర కృష్ణ శ్యామ సుందర మదన మోహన బృందావన చంద్ర కృష్ణ, సాధు జన మనోవిహార సర్వాధార ధీర కృష్ణ, మాధవ గోవింద కృష్ణ శ్రిత జన పరిపాల కృష్ణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.